అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 40వ భాగం. రచయిత మనస్మిత గారు. నయన్ చైత్ర దగ్గరికొచ్చి మేడం అని పిలిచాడు. అందరూ ఆ వాయిస్ విని వాహ్! వాయిస్ ఎంత బావుందో అని అనుకున్నారు. యెస్ అని చైత్ర సీరియస్‌గా అంది. వర్క్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని అడిగాడు. అని తన సీట్‌లో కూర్చుంది. చైత్ర చెప్తుంటే నయన్ సీరియస్‌గా వింటున్నాడు. మధ్య మధ్యలో గాలికి ఎగిరే తన హెయిర్ అటు ఇటు ఊగే తన ఇయర్ రింగ్స్‌ని చూస్తూ ఉన్నాడు. మిస్టర్ నయన్ కాన్సంట్రేట్ అని అంది. యెస్ మేడం. ఐఎమ్ వెరీ మచ్ కాన్సంట్రేటింగ్ అని అన్నాడు. నయన్ని పట్టించుకోకుండా చైత్ర తన వర్క్‌పై కాన్సంట్రేట్ చేసింది. అందరూ కూడా నయన్‌పై కాన్సంట్రేట్ చేస్తున్నారు. అప్పుడే వికాస్ అక్కడికి వచ్చి మీ అందరికీ ఇచ్చిన వర్క్‌ని ఈవినింగ్ కల్లా మీరు ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి. మేడంకి డిలే నచ్చదని మీకు తెలుసు కదా అని అంటాడు. మీ ఇంట్రెస్ట్‌లు ఏవైనా ఉంటే వాటిని ఆఫీస్ బయటనే చూసుకోండి. ఇక్కడ కాదు అని చెప్తాడు వికాస్. వికాస్ అలా చెప్పేసరికి అందరూ కూడా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు తమ వర్క్‌ని చేసుకోటానికి. వికాస్ మాత్రం చైత్రని చూస్తూ ఉన్నాడు. చైత్రని చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది వికాస్‌కి. ఏది ఏమైనా సరే తన వర్క్ మాత్రం చాలా సిన్సియర్‌గా చేస్తూ ఉంటుంది చైత్ర. అందుకే నాకు తనంటే కూడా చాలా గౌరవం, ఇష్టం, అభిమానం. కానీ చెప్పాలంటే మాత్రం చాలా భయం. దూరంగా ఉండే చందమామలా, ముళ్ళ చెట్ల మధ్య ఉండే రోజాలా ఎంతో అందంగా ఉంటుంది. రెండిటిని కూడా అందుకోవాలి అనుకోవడం కష్టమే. చైత్ర కూడా అలాగే అనిపిస్తుంది. తన చుట్టూ ఒక కిరిగీసినట్టుగా ఉంటుంది. అందులోకి ఎవరికీ రానివ్వదు. ఎప్పటికైనా తనతో ఫ్రీగా మాట్లాడతానో లేదో అని అనుకున్నాడు. చైత్రనెవరో గమనిస్తున్నట్టుగా అనిపించి నయన్ వెనక్కి తిరిగే వరకు వికాస్ అప్పుడే అక్కడి నుంచి వెళ్తున్నాడు. నా బేబీకి అప్పుడే సైట్ కొట్టేవాళ్ళు రెడీ అయ్యారా? నేను ఆఫీస్‌లో జాయిన్ అయ్యిందే నయమైంది. లేకపోతే నా బేబీపై ఎన్ని కళ్ళు పడేవో అని అనుకున్నాడు. ఈవినింగ్ అయింది. అర్జున్ చాందిని ఆఫీస్‌కొచ్చాడు. ఏం అర్జున్ ఈ మధ్య కనపడట్లేదేంటి అని ఎదురుగా వచ్చిన శివరాం అడిగాడు. ఏం చెప్పమంటారు సార్, లైఫ్ బిజీ బిజీ అయిపోయింది. అందరినీ నేను ఒక్కడినే చూసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకేం తెలుసు? ఒక్కసారి ఆలోచించండి అని అన్నాడు. అబ్బో! అంతమందిని చూసుకుంటున్నావా అని శివరాం అడిగాడు. హా మరి నేను కాక ఇంకెవరు చూసుకుంటున్నారు? నా గురించి ఏమనుకుంటున్నారు? ఆఫీస్‌లో వాళ్ళని చూసుకోవాలి, ఇటు ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ మీ చాందిని మేడంని కూడా నేనే కదా చూసుకోవాలి. చాందిని మేడంని ఎవరు చూసుకోమన్నారు? ఎవరు చూసుకోకపోయినా కూడా తనని తాను చూసుకోగలదు మా మేడం అని అంటూ శివరాం అన్నాడు. ఏంటి? మీ చాందిని మేడం తనని తాను చూసుకోగలదా? మీరు చాలా అమాయకులు సార్. మీకేం తెలీదు. చిన్న పిల్లల కంటే దారుణం తెలుసా మీకు? అప్పుడే చాందిని బయటకొచ్చి అర్జున్ చెప్పేదంతా చేతులు కట్టుకొని వింటోంది. అర్జున్ చాందిని ఫ్రంట్ సైడ్ ఉండడంతో కనపడలేదు. శివరాం చూశాడు. అవునా! మేడం మరి అలా చేస్తారని కావాలనే చాందినిని చూస్తూ అడిగాడు. హా! మరేమనుకున్నారు? నేను లేకపోతే ఏమైపోయేదో ఏమో! ఊహించను కూడా ఊహించలేరు మీరు అని అన్నాడు. అప్పుడే నయన్, చైత్ర ఇంకొంతమంది స్టాఫ్ అంతా బయటకొచ్చారు. హాయ్ సార్ అని అంటూ అర్జున్‌ని విష్ చేశారు. హాయ్! హౌ ఆర్ యూ ఆల్ అని అడిగాడు. అర్జున్ వాళ్ళని చూస్తూ ఫైన్ సార్. మీరెలా ఉన్నారు? అని అడిగారు వాళ్ళంతా కూడా. ఏదో అలా ఉన్నాను. మీ అందరినీ బాగా మిస్ అవుతున్నాను నేను అని అన్నాడు అర్జున్. ఆఫీస్ నుండే వెళ్ళానని కానీ నా మనసంతా కూడా ఇక్కడే ఉంది అని అర్జున్ అన్నాడు. అందరూ అప్పుడే తన వెనక నుంచొని ఉన్న చాందినిని చూసి సైలెంట్ అయిపోయారు. ఎప్పటికీ సైలెంట్‌గా ఉండే అర్జున్ చూసిన నయన్, అర్జున్ ఇలా కూడా మాట్లాడతాడా అనుకుంటూ తనని కొత్తగా కనపడడంతో అలాగే చూస్తూ ఉన్నాడు. చాందినిని చూసిన చైత్ర, ఈరోజు మ్యామ్ చేతిలో మా అన్న పని ఔట్ అనుకుంది. ఏంటి అంతా కూడా అలా సైలెంట్ అయిపోయారు? మీ మేడంకి ఇంకా భయపడుతున్నారా మీరు? అని అడిగాడు అర్జున్. అందరూ తలల్ని అడ్డంగా నిలువుగా ఊపారు. పాపం నేనున్నప్పుడు మీ మేడంని కంట్రోల్‌లో పెట్టేవాడిని. ఇప్పుడు మీకా ఛాన్స్ లేదని అన్నాడు. అచ్చా! నన్ను అంత కంట్రోల్‌లో పెట్టారా సార్ తమరు? అని అంటూ చాందిని అడిగింది. చాందిని వాయిస్ విని ఒక్కసారిగా అర్జున్ స్టన్ అయ్యి వెనక్కి తిరిగాడు. చేతులు కట్టుకొని నిలబడి కోపంగా చూస్తోంది. హిహి అని అంటూ ఒక నవ్వు నవ్వాడు. మీ అందరూ ఇక్కడే ఉండి ఓవర్ టైమ్ చేయాలనుకుంటున్నారా? అని స్టాఫ్‌ని చూస్తూ అడిగింది. అందరూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాందిని కూడా తన రూమ్‌లోకి వెళ్ళింది. చందు ఇక్కడ ఉందని మీకు తెలుసు కదా అని శివరాంని అడిగాడు. తెలుసు. తెలుసా? తెలీదా? తెలీదు. అయినా మేడంకి ఏం తెలీదు. అంతా నువ్వే చూసుకోవాలి. చిన్న పిల్లల కంటే దారుణమని అన్నావు కదా! సో నిన్నేం అనదులే వెళ్ళు అని నవ్వుని ఆపుకుంటూ అడిగాడు. నవ్వుని ఆపుకుంటున్నారు కదా! నా మీద మీకు అంత పగేంటి సార్? మీకు ప్రతిసారి నన్నిలా ఇరికిస్తున్నారు. ఇది మరీ బావుందయ్యా. నేను రాగానే ఏమడిగాను? ఏంటయ్యా ఈ మధ్య కనపడట్లేదని అడిగానంతే. దానికి నువ్వే కదా అన్నీ చెప్పావు. అంటే నా నోటితోలే అంటారా? అని శివరాంని
అడుగుతూ ఉంటే మరి అంతే కదా అని అంటూ వెళ్ళిపోయాడు తల కొట్టుకుంటూ మెల్లగా. చాందిని రూమ్ డోర్ తీశాడు. చాందిని తన పని తను చేసుకుంటోంది. చందు ఏం చేస్తున్నావని నవ్వుతూ అడిగాడు. వర్క్ చేస్తున్నా అని నార్మల్గా చెప్పింది. ఇదేంటి ఇంత మామూలుగా మాట్లాడుతోంది? అర్జున్ ఏదో తేడా కొడుతోంది జాగ్రత్త అని అనుకున్నాడు. వెళ్దామా అని ల్యాప్టాప్ ఆఫ్ చేసి అడిగింది. ఆ అని తలూపాడు. ఇద్దరూ కలిసి కారులో స్టార్ట్ అయ్యారు. డ్రైవ్ చేస్తూ చాందినినే చూస్తున్నాడు. ఎంత గొడవ చేస్తుందో అనుకున్నా. ఇదేంటిలా రివర్స్లో ఉంది? కొంపదీసి ఈ నైట్కి ఎసరు పెడుతుందా ఏంటి? లేదులే అలా చేయదు. మరీ అలా చిన్నపిల్లలా చేయదు. ఒకవేళ చేస్తే అని ఆలోచిస్తున్నాడు. ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే ఒక ఇంటి దగ్గర ఆగారు. చందు ఇదే మన ఇల్లు పద అని అన్నాడు అర్జున్. చాందిని కార్ దిగింది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. అక్కడ నలుగురు మనుషులు ఉన్నారు. తనే మీ మేడం చాందిని. చందు ఆమె వంట మనిషి లత. ఈమె పని మనిషి సరోజ. అతను తోటమాలి శ్యామ్. ఇతను వాచ్మెన్ రహీం అని అందరినీ కూడా పరిచయం చేశాడు అర్జున్. నమస్తే మేడం అని అంటూ అందరూ కూడా అన్నారు. చాందిని తల ఊపింది. మీరు డిన్నర్ ప్రిపేర్ చేయండి. మెనూ ఆల్రెడీ చెప్పానుగా ఫాస్ట్‌గా చేయండి. మేము పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తామని చాందినిని పైకి తీసుకెళ్ళాడు. పైన రూమ్‌లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేశాడు. చందుని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. ఏయ్ అర్జున్! నా కళ్ళు తిరుగుతున్నాయి ఆపు అని అంది. అర్జున్ ఆపి అలాగే బెడ్ పైకి తీసుకెళ్ళాడు. ఏంటి సర్కి స్పీడ్ పెరిగిందని అంది. ఇప్పటికే చాలా స్లో అయ్యాం మనం. పెళ్ళై 6 నెలలైంది. అంటే యావరేజ్‌గా చూస్తే 180 నైట్స్ వేస్ట్ చేశాం. 180 మార్నింగ్స్ వేస్ట్ చేశాం. అవన్నీ మెల్లగా కవర్ చేయొద్దా అని అన్నాడు. వేషాలు వేయకులే అని మీద నుంచి లేపి రూమంతా చూస్తోంది. బెడ్‌రూమ్ చాలా స్పేషియస్‌గా ఉంది. గ్లాస్ డోర్స్, కర్టెన్స్ ఉన్నాయి. కర్టెన్స్‌ని పక్కకు జరిపి బయటకు చూస్తే వ్యూ చాలా బావుంది. అప్పుడే డెవలప్ అవుతున్న కాలనీ అవ్వడం వల్ల ఇల్లులు కూడా ఏమంత ఎక్కువగా లేవు. చుట్టూ చెట్లు ఉన్నాయి. అటు సైడు బాల్కనీ ఉంది. అటు సైడ్ వెళ్ళింది. చల్లగాలి. అప్పుడే సన్‌రైజ్ అవుతోంది. స్కై డార్క్ బ్లూగా మారుతోంది. అప్పుడే వన్ సైడ్ మూన్ వస్తోంది. అక్కడక్కడ స్టార్స్‌ని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. అర్జున్ వెనక నుండి వచ్చి తనని హగ్ చేసుకున్నాడు. ఎలా ఉంది? నచ్చిందా నీకు? అని అడిగాడు అర్జున్. చాందిని మెడవంపులో తలపెట్టుకొని, అర్జున్ నా లైఫ్‌లో ఇంత ప్రశాంతమైన నిద్రని నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదనిపిస్తోందని వెనక్కి తిరిగి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై లైఫ్ పార్ట్నర్ అని అర్జున్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి చందు. అయినా మనిద్దరం ఒకరికొకరం థ్యాంక్స్ చెప్పుకోవడం వేస్ట్ అని అలాగే లిప్స్‌పై కిస్ చేశాడు. ఇద్దరూ కొంచెం సేపు అలాగే ఉండిపోయారు. కొంచెం సేపటి తర్వాత నాకు ఆకలవుతోంది. ఫస్ట్ ఫ్రెష్ అయి తిందాం పద అని చాందిని అన్నది. ఓకే మేడం మీరెలా అంటే అలా అని అన్నాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లారు. ఎవరూ లేరు. కింద హాల్ అంతా కూడా లైట్స్‌తో డెకరేట్ అయ్యి ఉంది. డైనింగ్ టేబుల్‌పై క్యాండిల్ లైట్ డిన్నర్ అంతా సెటప్ చేయబడి ఉంది. ఏంటి ఎవరూ లేరిక్కడ? అందరూ ఏమైపోయారు? అని అంటూ చాందిని చుట్టూ చూస్తూ అడిగింది. మనకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అని నేనే అందరినీ మార్నింగ్ వరకు కనపడకూడదని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాను. సెటప్ అంతా ఎలా అనిపిస్తోంది నీకు? నచ్చిందా? అని అడిగాడు అర్జున్. చాందిని నవ్వుతూ తల ఊపింది. చైర్ వెనక్కి జరిపి చాందినిని ఆ చైర్‌లో కూర్చోపెట్టి తాను కూర్చున్నాడు. అన్నీ నీ ఫేవరెట్ ఐటమ్స్‌నే చేయించాను. ఎలా ఉన్నాయో చూడు అని అంటూ వైన్ గ్లాస్‌ని పోస్తూ అన్నాడు. చాందిని స్పూన్‌తో చికెన్ మంచూరియా తీసి నోట్లో పెట్టుకొని తర్వాత కొంచెం వైన్ తాగింది. తర్వాత మటన్ తందూరి, చికెన్ కబాబ్ ఇలా అన్నీ ఒక్కొక్క టేస్ట్ చేస్తూ వైన్ తాగుతూ ఉంది. నాట్ బ్యాడా అని అంది. ప్రత్యేకంగా నీ టేస్ట్ ప్రకారం వండేలా ట్రైనింగ్ ఇచ్చాను తెలుసా అన్నాడు. మిస్టర్ అర్జున్ వర్మ గుడ్ హస్బెండ్ కావడానికి ట్రై చేస్తున్నాడనమాట. కావడానికి ట్రై చేయడం ఏంటి? నేను ఆల్రెడీ గుడ్ హస్బెండ్‌నే కదా! అని అన్నాడు. అది నేను చెప్పాలి. నువ్వు కాదు అని అంది. చెప్పు మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఏం మాట్లాడకుండా సైలెంట్‌గానే తింటోంది. చందు ఎందుకు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తోంది? అప్పుడు నేనన్న మాటల్ని సీరియస్‌గా తీసుకుందా? సిల్లీగా తీసుకుందా? అని ఆలోచిస్తున్నాడు అర్జున్. నాదయిపోయింది. నేను పైకి వెళ్తున్నా అని అర్జున్ మాట్లాడే లోపే వెళ్ళిపోయింది. ఏంటి? ఏం చేస్తుందో అర్జెంట్‌గా తెలుసుకోవాలి అని అనుకుంటూ పైకి వెళ్ళిపోయాడు అర్జున్. తను పైకి వెళ్ళే వరకే డోర్ లాక్ వేసి ఉంది. చందు డోర్ తీ అని పిలిచాడు. తీయకపోతే ఏం చేస్తావ్? అని అంది. చందు ప్లీజ్ డోర్ తీ. నేను చిన్న పిల్లల కంటే దారుణంగా బిహేవ్ చేస్తానా? చందు అదేదో సరదాకి అన్నాను. సారీనే అని అన్నాడు. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో కదా! ఊహించలేవా? బేబీ ప్లీజ్ సారీ. ఆఫీస్‌లో వాళ్ళని అంత మిస్ అవుతున్నావా? నేనెవరిని మిస్ అవుతున్నాను? లేడీస్‌నా? జెంట్స్‌నా? బంగారం అవన్నీ గుర్తెచ్చుకోమని మరీ నన్ను ఆడుకోవాలా చెప్పు? నేను నా స్టాఫ్‌ని ఇంకా భయపెడుతున్నానా? సారీ చెప్పాను కదా బంగారం వదిలేయ్.
నువ్వు ఉన్నప్పుడు అంత కంట్రోల్‌లో పెట్టావా? నీకెన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సారీ చెప్తానే. డోర్ తీ ప్లీజ్, ప్లీజ్ బేబీ ప్లీజ్, చందు ప్లీజ్ అని చెప్తూనే ఉన్నాడు. డోర్ ఓపెన్ అయింది. ఎదురుగా చాందిని వన్ పీస్ పల్చని నైటీలో నిలబడింది. నడుం వరకు హెయిర్ గాలికి రెపరెపలాడుతూ ఉంది. మేకప్ లేకుండా క్లీన్ ఫేస్, పాలరాతి లాంటి చర్మం, సెక్సీ బాడీ. అర్జున్ అలాగే నిలబడి చూస్తున్నాడు. చాందిని చిటికెలు వేసింది. హలో మిస్టర్ అర్జున్ వర్మ, ఆర్ యూ దేర్? నో, ఐఎమ్ నాట్ హియర్ అని అర్జున్ లోపలికి వచ్చి డోర్ వేశాడు. మరెక్కడున్నారు? అదే ఆలోచిస్తున్నా. ఇది మనిల్లేనా? ఎదురుగా ఉంది నా వైఫేనా అని చాందిని చుట్టూ తిరుగుతూ అన్నాడు. చందు, ఇన్ని రోజులు డ్రెస్సులు వేసి కవర్ చేసింది ఈ బాడీనేనా అని మళ్ళీ అన్నాడు అర్జున్ అని కోపంగా నటిస్తూ అన్నది చాందిని. నిజం చందు, ఇది నువ్వేనా అని నాకింకా డౌట్ కొడుతోంది తెలుసా? ఈడియట్ అని అతని భుజంపై కొట్టింది. ఇప్పటిదాకా కోపంగా ఉన్నట్టు నటించి నువ్వు లోపల చేసింది ఇదేనా అని అన్నాడు. కోపంగా ఉన్నట్టు నటించలేదు. నిజంగానే కోపంగా ఉన్నాను. సారీ బేబీ, కానీ నీ సర్ప్రైజ్ మాత్రం భలే ఉందని దగ్గరికి లాక్కున్నాడు. చందు, నేను ఈ డ్రెస్‌లో చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అని కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఏమనిపిస్తోంది? వెంటనే ఈ డ్రెస్ తీసేయాలనిపిస్తోంది అని చందు మాట్లాడేలోపే కిస్ చేశాడు. ఊపిరాడకుండా కిస్ చేస్తూనే బెడ్ పైకి తీసుకెళ్లాడు. అర్జున్, ఎన్ని సారీలు కావాలంటే అన్ని సార్లు చెప్తా అన్నావు, ఏం చేస్తున్నావు అనంది. సారీనే కదా చెప్తున్నాను, నా సారీ చెప్పే విధానం కొత్తగా స్పెషల్గా ఉంటుంది అని కిస్ చేస్తూనే ఉన్నాడు. బయట వాతావరణం కూల్గా ఉంది. రూమ్ హీట్ ఎక్కుతుంది. ఇద్దరు అలా ఒకరిలో ఒకరు ప్రేమని చేతుల్లో చాలా రకాల పద్ధతుల్లో చూపెట్టుకుంటున్నారు. అది ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఒక రూమ్లో ఒకతను చైర్లో కూర్చొని ఊగుతున్నాడు. చాందిని, అర్జున్ గెలిచాననుకుంటున్నారు కదా, అసలు కదా ఇప్పుడు స్టార్ట్ అయింది. నన్ను అంత ఈజీగా చంపాను అని మీరు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ఇప్పటినుంచి ఎలా దెబ్బతీస్తానో చూస్తూ ఉండండి. అసలు ఎవరు చేశారో తెలియక మీకు పిచ్చెక్కాలి. అది చూసి నేను బాగా నవ్వుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. అందరూ రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారుగా, చేయండి. నేను చనిపోయానని భ్రమలో పెట్టి మీ దారి మళ్లించాలని నా ప్లాన్. నా ప్లాన్ సక్సెస్ అయింది. నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. వీలైతే ట్రై చేయండి అని అనుకున్నాడు. మరుసటి రోజు 10 అయినా కూడా అర్జున్, చాందినీలు నిద్ర లేవలేదు. అర్జున్‌కి ఫోన్ వస్తుంటే సౌండ్‌తో లేచాడు. చూస్తే చైతన్య అని ఉంది. వీడేంటి ఇంత పొద్దున్నే చేస్తున్నాడని ఆన్ చేశాడు. హలో అన్నా, ఈరోజు నా కాన్సర్ట్ ఉంది. సిస్సిన్‌లాని తీసుకొని ఈవినింగ్ 6 వరకు ప్లేస్‌కొచ్చేసేయ్ అని అన్నాడు చైతన్య. ఈవినింగ్ కదా, అప్పుడు చూద్దాంలే అని అన్నాడు అర్జున్. చూద్దాం కాదు రేయ్, అసలు నువ్వు అన్నవేనా? ఫస్ట్ టైం సిస్సిన్‌లాని నా టాలెంట్ చూపించాలని నేను ఎంత ఇంట్రెస్ట్‌గా ఉన్నానో నీకు తెలుసుకోకుండా అప్పుడు చూద్దామని అంటున్నావా? ముందు సిస్సిన్‌లాకి ఫోనివ్వు, నేను తనతో మాట్లాడతాను అని అన్నాడు చైతన్య. అమ్మో, ఇప్పుడు ఫోనివ్వడానికి లేపితే నన్ను చంపేస్తుందేమో అని అనుకొని నేను చెప్తానులేరా, తనని తీసుకొనొస్తానులే, ఈవినింగ్ డెఫినెట్‌గా వస్తాం ఓకేనా అని చైతన్యలో చెప్పేలోపే అర్జున్ కాల్ పెట్టేశాడు. వీడు అన్న కాదు, నా పాలిటీ ఎనిమీ అని నయన్‌కి కాల్ చేశాడు చైతన్య. హే బ్రో, వాట్సాప్ అని నయన్ అన్నాడు. బ్రదర్ ఇన్ లా, ఈరోజు నా కాన్సర్ట్ ఉంది. నువ్వు చైత్రతో కలిసి ఈవినింగ్ 6కి రా అని చెప్పాడు. ఓ అవునా, అలాగే తప్పకుండా వచ్చేస్తాం బ్రో అని అన్నాడు. అక్కడ అర్జున్ చాందిని చూస్తూ ఉన్నాడు. చందు, పడుకుంటే ఎంత క్యూట్గా అనిపిస్తున్నావే, లేస్తే నన్ను చంపేస్తావేమో. నైట్ కొంచెం ఎక్కువే చేశాను, కానీ నువ్వు నా బాధ అర్థం చేసుకోవాలి. ఇంత అందమైన భార్యని 6 నెలలు టచ్ చేయకుండా ఉన్నానంటే నేను ఎంత గ్రేట్ చెప్పు. అందుకే నైట్ అన్నీ చేసే ఫ్రీడమ్ రావడంతో కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యి ఎక్కువ చేశాను. నిన్ను లేపాలని లేకపోయినా కనీసం తినడానికైనా లేవాలి కదా అని లేపడానికి డిసైడ్ అయ్యాడు. చందు బేబీ, నో రిప్లై. చందు డార్లింగ్ అయినా లేవలేదు. చందు బంగారం అయినా కూడా చందు లేవలేదు. చాందిని తలపై చేయి వేసి చందు అని మళ్ళీ పిలిచాడు. అని నిద్రలోనే కదిలింది. లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేద్దాం రా అని పిలిచాడు అర్జున్. అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది చాందిని. టైం ఎంత? 10:30 అవుతోంది. ఏంటి 10:30నా అని అంటూ సడన్గా లేచి అమ్మా అని అరిచి నడుము పట్టేసుకుంది. ఏమైంది అని అంటూ నడుముపై చెయ్యి వేసి అడిగాడు మసాజ్ చేస్తున్నట్టుగా. చాందిని కోపంగా చూసింది అర్జున్ని. బేబీ అలా చూడకు. నేనేం చేశానని ఎత్తుకుని బాత్రూమ్ తీసుకెళ్ళాడు. ఏం చేశానని అడగకు, నాకు తిక్కలేస్తుంది. బేబీ, ఇంత అందమైన వైఫ్‌ని ఏం చేయకుండా ఉండడానికి నేనేమైనా పిచ్చోన్నా? నైట్ కొంచెం ఎక్కువ ఎక్సైట్ అయ్యాను అంతే అని బాత్ టబ్‌లో కూర్చోబెట్టాడు. కొంచెం ఎక్సైట్ అయ్యావా? నా బాడీ పెయిన్స్ చూస్తే అలా అనిపిస్తుందా నీకు? అర్జున్ ఏం మాట్లాడకుండా బాత్ టబ్ నిండా వార్మ్ వాటర్ ఫిల్ చేశాడు. అలాగే వెనక్కి ఒరిగి అలా పడుకుంటే కొంచెం హాయిగా అనిపించి కళ్ళు మూసుకుంది. చందుని చూస్తే అర్జున్‌కి నిజంగానే గిల్టీగా అనిపిస్తోంది. ఇంకోసారి చందుని ఎక్కువగా టైర్డ్ చేయొద్దు అని అనుకున్నాడు. బాత్రూంలో
ఫ్రెష్ అయ్యాక ఇద్దరు బయటకు వెళ్లారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను టిఫిన్ తెస్తానని వెళ్ళాడు. చందు మొబైల్ చూస్తూ ఒక న్యూస్ దగ్గర ఆగింది. ఆ న్యూస్ చూస్తూ ఉంది. అప్పుడే అర్జున్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొనొచ్చాడు. ఆ రోజు చేతు కన్సర్ట్ ఉందా అని అడిగింది. హా! వాడు మార్నింగ్ ఫోన్ చేసి మరీ చెప్పాడు. మనిద్దరిని కూడా రమ్మని. వెళ్దామా? నీకు వీలవుతుందా? ఆఫీస్‌కి వెళ్ళేదేమైనా ఉందా? అని టిఫిన్ తినిపిస్తూ అడిగాడు అర్జున్. అంత అర్జెంట్ వర్క్స్ ఏం లేదులే వెళ్దాం. హ్మ్. వాడు హ్యాపీ ఫీల్ అవుతాడని అన్నాడు. ఆఫీస్‌లో చైత్ర, నేను ఇద్దరు వర్క్ చేస్తున్నారు. నయన్ చైత్రకి మెసేజ్ చేశాడు. ఈవినింగ్ 6కి చైతు కన్సర్ట్ ఉంది. ఇద్దరిని రమ్మన్నాడని పెట్టాడు. నాకు చెప్పలేదు. నీకు చెప్పాడా? నాకు చెప్తే నీకు చెప్పినట్టే అనుకున్నాడేమో. మీన్స్? మీన్స్ ఏం లేదులే. అయినా వాడు నాకు చెప్పలేదు కదా! నేను రానని పెట్టింది. అదేం చైత్ర అలా అంటావు? నీ బ్రదరే కదా! స్పెషల్‌గా నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుని ఉంటాడు అని పెట్టాడు. అచ్చా! నాకు కూడా స్పెషల్‌గా వెళ్ళాల్సిన అవసరం ఏమి లేదు. నీ ఇష్టం. ఇప్పుడు వెళ్దామంటావా? వద్దంటావా? నిన్ను పిలిచాడు కదా! నువ్వే వెళ్ళు. నువ్వు రాకుండా నేనెలా వెళ్తాను? నాతోని ఏం సంబంధం నీకు? అవును. నీతోనే సంబంధం. చైతన్య నీ బ్రదర్. నా బ్రదర్ కాదు కదా! నువ్వే వెళ్ళు. నువ్వు వెళ్ళకుండా నేనెలా వెళ్తాను? ఒక రిలేషన్‌తో వెళ్ళొచ్చు. ఏం రిలేషన్? అని డౌట్ పడుతూ మెసేజ్ పెట్టాడు. బ్రదర్ ఇన్ లా అని పెట్టాడు. చైత్ర మళ్ళీ ఏం రిప్లై ఇవ్వలేదు. నయన్ నవ్వుకున్నాడు. ఆఫీస్ అయిపోయాక చైత్ర బయటికి వచ్చి చాందిని రూమ్‌లోకి వెళ్తుంటే చైత్ర అని శివరాం పిలిచాడు. చెప్పండి శివరాం గారు అని అన్నది. ఈరోజు మేడం రాలేదు అని అన్నాడు శివరాం. మ్యామ్ రాలేదా? ఎందుకు మీకేమైనా తెలుసా అని అడిగింది. లేదు చైత్ర. మేడం చాందిని నాకు అర్జున్ కాల్ చేసి చెప్పాడు. తను రాదని. రీజన్ ఏంటో నాకు కూడా చెప్పలేదు. అవునా? ఓకే సార్ అని అక్కడి నుంచి వెళ్తూ ఫోన్ చేసింది. హాయ్ చైత్ర. హౌ ఆర్ యూ అని చాందిని అడిగింది. ఐయామ్ ఫైన్ మ్యామ్. మీరు ఆఫీస్‌కి రాలేదట ఏమైనా అయిందా? మీ హెల్త్ బానే ఉందా? అని కంగారుగా అడిగింది. అప్పుడే బయటికి వచ్చిన నయన్ ఆ మాటలు విని నా గురించి ఎప్పుడు ఇలా కంగారు పడుతుందో ఏంటో అని అనుకున్నాడు. ఏం చెప్పాలో తెలియక ఏం కాలేదు చైత్ర. కొంచెం వీక్‌గా ఉంది. అందుకే రాలేదు అని అంది. మీరు లొకేషన్‌ని షేర్ చేయండి మేడం. నేను వెంటనే స్టార్ట్ అవుతున్నా అని చాందిని చెప్పింది. నయన్ పిలుద్దామని అనుకుని వెనక్కి తిరిగే వరకు వెనకాల నయన్ ఉన్నాడు. సడన్‌గా చూసే వరకు వెనక్కి పడిపోతుంటే నయన్ నడుముపై చేయి వేసి పట్టుకున్నాడు. వెంటనే స్టడీగా నిలబడి వెనక్కి తిరిగింది. నిమిషం కూడా హ్యాపీగా ఉండనివ్వదు రాక్షసి అని అనుకున్నాడు. అంతా విన్నావు కదా! పద అని అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. ఇలాంటి ఆర్డర్ పెళ్ళయ్యి పెళ్ళాంగా వేస్తే ఎంత బాగుండేదనుకుని కార్‌ని స్టార్ట్ చేశాడు. ఇద్దరు 1 అవర్‌లో అక్కడికి వెళ్లారు. ముందే అర్జున్ వాచ్‌మెన్‌లకి చెప్పి ఉండడం వల్ల ఇద్దరిని లోపలికి పంపించారు. చాందిని, అర్జున్ ఇద్దరు హాల్‌లో కూర్చొని ఉన్నారు. చైత్ర లోపలికి వెళ్ళి మ్యామ్ ఇప్పుడెలా ఉందని సోఫాలో కూర్చుంటే అడిగింది. మీ మ్యామ్‌కి ఏం కాలేదని పక్కనున్న అర్జున్ అన్నాడు. ఏం కాకపోతే ఆఫీస్‌కి ఎందుకు రాలేదని అంది. లీవ్ తీసుకోవాలనిపించింది తీసుకుంది. ఎప్పటికీ ఆఫీస్‌లోనే ఉండమంటావా ఏంటి? అని అర్జున్ అన్నాడు. అలా కాదు కానీ మ్యామ్ ఫోన్‌లో నీరసంగా ఉందని చెప్పిందని అంది. అవును. ఎవరైనా ఆఫీస్‌కి డుమ్మా కొట్టాలంటే అలాగే చెప్తారని అర్జున్ అన్నాడు. ఆఫీసే మ్యామ్‌ది కదా! మ్యామ్‌కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అని అన్నది. ఇద్దరు అన్నా చెల్లెలు ఆర్గ్యూ చేసుకుంటుంటే చాందిని, నయన్ వాళ్ళనే చూస్తున్నారు. అర్జున్ ఇంకా ఆపు. చైత్ర రెడీ అవుదాంరా. చైతు కన్సర్ట్‌కి రమ్మన్నాడని చైత్రని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళింది. వెళ్తున్న వాళ్ళిద్దరిని నయన్ చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? అని అర్జున్ అడిగాడు. మార్నింగ్ చైతు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆ విషయమే చైత్రకి చెప్తే నాకు పెట్టలేదు కదా! నేను రాను నువ్వే వెళ్ళు అని అన్నది. ఇప్పుడు మ్యామ్ చెప్పగానే తను ఏం మాట్లాడకుండా అలా వెళ్ళింది. చూసారా సార్ అని అంటూ నయన్ అన్నాడు. ఏం చెప్పమంటావులే చైత్ర చిన్నప్పుడు చైతు కంటే నాతోనే తను ఎక్కువగా క్లోజ్‌గా ఉండేది. ఏ విషయమైనా సరే నాతో చెప్పకుండా అస్సలు ఉండేదే కాదు. అన్నా, అన్నా అని అంటూ ఎప్పటికీ వెంట తిరుగుతూ ఉండేది. ఆ చైత్ర కనపడట్లేదు ఇప్పుడు. ఆ చిలిపి చైత్రని, అల్లరి చైత్రని చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా ఉంటోంది. అంతేకాదు ఇప్పుడు నాకంటే చందు అంటేనే ఎక్కువ ఇష్టం తనకి అని అలిగినట్టుగా చెప్పాడు. అంటే ఈ లెక్కన నేను పెద్దగా బాధపడడంలో అర్థం లేదంటారు. సొంత అన్న అయిన మిమ్మల్ని తను పట్టించుకోవట్లేదు కదా! నన్ను ఏం పట్టించుకుంటుంది అని నయన్ అంటాడు అర్జున్‌తో. అర్జున్ సీరియస్‌గా చూశాడు నయన్ని. ఏం మాట్లాడాలో అర్థమయ్యి అంటే అలా కాదు సార్. నా మీనింగ్ అని నచ్చచెప్పడానికి ట్రై చేస్తుంటే నువ్వన్నది కూడా నిజమేలే అని సార్ అని కాదు బ్రదర్ అని పిలు అని లాస్ట్‌లో అన్నాడు. బ్రదరా? అంటే మీరు నన్ను యెస్ నా చెల్లిని నా తర్వాత సెక్యూర్‌గా, ప్రేమగా నువ్వు మాత్రమే చూసుకోగలవు నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ బ్రదర్. చైత్ర గురించి మీరేం వర్రీ అవ్వకండి. చైత్ర నన్ను నమ్మి ఒక్కసారి నా లైఫ్‌లోకి వస్తే నా ప్రాణంలా చూసుకుంటాను. ఒకవేళ తను నా లైఫ్‌లోకి రాకపోయినా కూడా తనని జాగ్రత్తగానే చూసుకుంటాను. ఈ లైఫ్‌కి చాందిని మ్యామ్ మీకెలాగో చైత్ర నాకలాగా
అని చెప్పాడు. రూమ్‌లో రెడీ అవుతూ చాందిని, చైత్ర మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి చైత్ర, నయన్ ఏమంటున్నాడని చాందిని అడిగింది. నథింగ్ మ్యామ్. అత్తమ్మ వాళ్ళు నయన్‌కి వేరే మ్యాచెస్ చూస్తున్నారని అడిగారంట. అందుకు ఒప్పుకున్నాడంట అని చైత్రను చూస్తూ ఉంది. చైత్ర ఏం మాట్లాడలేదు. చెయ్యి జారాక ఏది దొరకదు. అది నీకెప్పుడో చెప్పాను. అయినా నీ ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు చైత్ర. ఎప్పుడు ఎవరికి ఏది చెప్పవు. నీ మనసులో ఏముందో మాకెలా తెలుస్తుంది అని అంది. మ్యామ్, నాకు మ్యారేజ్‌పై అంత ఇంట్రెస్ట్ లేదు. అంతే. మ్యారేజ్‌పై ఇంట్రెస్ట్ లేదు అంటే ఏంటి చైత్ర? ఇంకా పాస్ట్‌లోనే ఉండాలనుకోవడం ఇష్టం లేదు. నేను నీలాగే అనుకుంటే మీ అన్నతో ఇప్పుడు నేను కలిసి ఉండేదాన్ని కాదు. మన గతం మన భవిష్యత్తుకి అడ్డు కాకూడదు చైత్ర. నయన్ నిన్నెంత ఇష్టపడుతున్నాడో నీకు తెలుసు. నిజంగానే నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మ్యారేజ్ చేసుకోవని డిసైడ్ అయితే ఆ విషయం డైరెక్ట్‌గా నయన్‌కి చెప్పేయి. ఆల్రెడీ చెప్పాను మ్యామ్. అది ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ చెప్పు. నిన్ను మర్చిపోమని చెప్పు. ఆ తర్వాత నయన్‌తో మాట్లాడి నేను ఒప్పిస్తాను. నిన్ను మర్చిపోయి నీకు దూరంగా ఉండేలా చేస్తాను. ఇంకోసారి నీ మొహం కూడా చూడకుండా చేస్తానని చెప్పి చాందిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నయన్ నాకు దూరంగా ఉంటాడు. నా మొహం కూడా చూడడు. నా జోలికి రాడు. నన్ను మర్చిపోతాడు. ఇదేగా నేను కోరుకుంది. మరి నా కళ్ళల్లో ఎందుకు కన్నీళ్ళొస్తున్నాయి మ్యామ్ ఆ మాట చెప్పగానే అని ఆలోచనలో పడిపోయింది చైత్ర. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.